హలో హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. కర్ణాటక రాష్ట్రంలో ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రీలే కనిపిస్తుంది. ఆ రీల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. और बात अगर पहचान की आई गई है तो बता दूं, जहाँ तुम्हारे संपर्क है वहाँ हमारे अच्छे संबंध हैं। చూసారు కదా ఈ వీడియోలో కారు ఓపెన్ టాప్ కార్ల మీద బైక్ల మీద విజయోత్సవ ర్యాలీ తీస్తున్నారు. విజయోత్సవ ర్యాలీ ఆ రోడ్డు మీద నైట్ టైంలో తీసినటువంటి ఈ ర్యాలీ. ఈ విజయోత్సవ ర్యాలీలో వీళ్ళు అభివాదం చేస్తూ కార్ పైన నిలబడి చెప్తున్న వీళ్ళు దేశ సైనికులు కాదు, దేశం కోసం పోరాడినోళ్ళు కాదు, ఏదో విజయం సాధించిన వాళ్ళు కూడా, ప్రజల కోసం, సమాజం కోసం, వాళ్ళ రాష్ట్రం కోసం, వాళ్ళ ప్రాంతం కోసం ఏదో ఉద్యమం చేసిన వాళ్ళు కాదు, మేలు చేసిన వాళ్ళు కాదు. వీళ్ళెవరు అంటే ఒక మహిళపై, ఒక యువతిపై అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్కు పాల్పడి జ్యుడిషియల్ కస్టడీలో కొన్ని నెలల పాటు ఉండి బెయిల్పై విడుదలైన నిందితులే ఈ ఏడుగురు 2 రోజుల క్రితం రోడ్డుపై చేసిన ఈ విజయోత్సవ ర్యాలీకి సంబంధించిన వీడియో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో వైరల్గా మారుతుంది. సరే వీళ్ళు ఏం చేశారు, జైలుకి ఎలా వెళ్ళారు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది ఒక క్రమ పద్ధతిలో చూద్దాం. కర్ణాటక స్టేట్ ఆర్టీసీ ఉంటుంది కదా, స్టేట్కి సంబంధించి ఆర్టీసీ ఉంటుందో, ఆర్టీసీలో పనిచేసే ఒక డ్రైవర్తో ఒక అమ్మాయి, మైనారిటీకి సంబంధించిన అమ్మాయి రిలేషన్షిప్లో ఉంటుంది. వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఈయనతోనే ఆమె రిలేషన్షిప్లో ఉంటుంది. 2024 జనవరి 8న హనగల్, కర్ణాటకలోని హనగల్ ప్రాంతంలో 2024 జనవరి 8న వీళ్ళిద్దరు ఒక చోట ఉంటారు. వీళ్ళిద్దరిన ఈ చోటకు దాదాపు 10 మంది ఒక గుంపు అక్కడికి వచ్చి ఆమెను లాక్కొని వెళ్ళి అతన్ని కొట్టి, ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఈ డ్రైవర్ను బాగా కొట్టి ఈ అమ్మాయిని లాక్కొని ఫారెస్ట్లోకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేస్తారు. దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి తర్వాత ఈ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా తను గ్యాంగ్ రేపు గురైందని చెప్పినా కూడా పోలీసులు అదేది పట్టించుకోకుండా మామూలుగా ఒక కేసు నమోదు చేశారు. జనరల్గా ఒక కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఓకే, కేసు నమోదు చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి ఏమంటారు అంటే, బాధితురాలు ఎవరున్నారో ఆ బాధితురాలి వాంగ్మూలం ఆయన సపరేట్గా వింటారు. ఇది అత్యాచారకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఈమె వాంగ్మూలాన్ని తీసుకుంటారు. ఆ వాంగ్మూలం తీసుకునే టైంలో వీళ్ళు ఎంత దారుణంగా గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారనే విషయాన్ని ఆమె ఏడ్చుకుంటూ జడ్జికి చెప్తే జడ్జి చలించిపోయి ఈ కేసును మొత్తం గ్యాంగ్ రేప్ కేసుగా నమోదు చేయాలని పోలీసులను ఆర్డర్ చేస్తాడు. అప్పటిదాకా మోరల్ పోలీస్ మామూలు కేసే ఉండే. జడ్జి ఎప్పుడైతే ఆమె బాధితురాలు వాంగ్మూలం విన్న తర్వాత దీన్ని గ్యాంగ్ రేప్ కేసుగా, సామూహిక అత్యాచార కేసుగా దీన్ని నమోదు చేయాలి, దీన్ని లోతుగా దర్యాప్తు చేసి నిందితులందరినీ కోర్టు బోన్లో నిలబెట్టాలని జడ్జి ఆదేశిస్తారు. జడ్జి ఆదేశించిన తర్వాత దాదాపు 1000 పేజీల ఛార్జ్షీటు పోలీసులు వేస్తారు. దాదాపు 17 మందిని అరెస్ట్ చేస్తారు. 17 మందిని అరెస్ట్ చేసారు. 1000 పేజీల ఛార్జ్షీటు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ 17 మందిలో ఈమె ఏం చేస్తుందంటే ఆ గుంపు ఇప్పుడు ఆమె గ్యాంగ్ రేపుకు గురైన ఆ సమయంలో ఎవరెవరినైతే గుర్తుపట్టిందో వాళ్ళపై కేసును నమోదు చేసి, ఎవరైతే గుర్తుపట్టలేనుగా నేను మర్చిపోయినా వాళ్ళు నేను నిర్ధారించుకోలేకపోతున్నా అని ఎప్పుడైతే ఈ బాధితురాలు చెప్పిందో మిగిలిన వాళ్ళని అందరినీ వదిలేస్తారు. ఇందులో 7 మెంబర్స్కి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఎప్పుడు 2024 జనవరి నుంచి మొన్నటి వరకు 2025 ఇది మే నెల కదా, మొన్నటి వరకు కూడా ఒక వారం రోజుల క్రితం వరకు కూడా హవేరీ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టులో వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీ అంటే దాదాపు జైల్లో ఉన్నట్టే. వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ 7 నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే దాదాపు ఏడాది అయింది కాబట్టి వీళ్లకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు కొన్ని షరతులు విధిస్తూ. ఆ షరతుల ప్రకారం వీళ్ళు 2 రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. ఆ ఫోటోలు కూడా చూడొచ్చు. ఇది జైలు నుంచి నిందితులు రిలీజ్ అవుతున్నటువంటి ఫోటో. ఇది వాళ్ళు ఏదైతే జైలు నుంచి రిలీజ్ అయ్యారో అదే రాత్రి కార్లలో, బైకులలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మొత్తం హవేరీ హనగల్ ఏదైతే ప్రాంతం ఉందో హనగల్ ప్రాంతంలో మనకు రోడ్ల మీద రాత్రి సమయంలో రోడ్ల మీద బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చూడొచ్చు, మన ఫోటోలు చూడొచ్చు. ఓపెన్ టాప్లో కారు మీద ఓపెన్ చేసి ఉంటుంది కదా, అక్కడి నుంచి చైలు పైకి ఎత్తుతూ అభివాదం చేస్తూ వీళ్ళు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీనిపై ఈ వీడియో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ వీడియోపై కర్ణాటక నెటిజన్లు మామూలు కాదు కదా దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉంది. ఒక గ్యాంగ్ రేప్ పాల్పడినటువంటి
నిందితులు బెయిల్పై బయటకు వచ్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని మొత్తం తిట్టిపోశారు. తిట్టిపోవడంతో పోలీసులు లాస్ట్కి ఏం చేశారంటే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఏం నమోదు చేశారంటే ర్యాష్ డ్రైవింగ్ పేరుతోని వీళ్ళు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారనే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కూడా కొందరు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెట్టి పోలీసుల మీద కొంచెం ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు ఫైనల్ ఏం చేశారంటే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కోర్టుకు అప్పీల్ చేసే ప్రయత్నంలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇది విషయం. మనకు ఈ 7 నిందితుల పేర్లు రాస్తే వీళ్ళెవరు ఎందుకు ఇలా చేస్తారో కూడా ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళ పేర్లు రాస్తాను, ఒక్కసారి చూడండి. అఫ్తాబ్, మదర్సాబ్, సమీబుల్లా, మహమ్మద్ నదీక్, షోయాబ్, తౌసీఫ్, రియాజ్. చూసారు కదా, ఈ 7 ముస్లింలే. ఈ ముస్లింలకు సంబంధించి నిందితులు వీళ్ళు ఏదైతే ఉన్నారో. అయితే ఆ మైనార్టీకి సంబంధించిన అమ్మాయి వేరే మతానికి సంబంధించిన అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక వీళ్ళు ఆమెపై గ్యాంగ్ రేపుకు పాల్పడడంతో పాటు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అంత హోందాగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారనేది మనం ఇక్కడ స్పష్టం చేయవచ్చు. అయితే చట్టం దృష్టిలో అందరూ సమానం అనే విషయాన్ని పోలీసులు ఆ రాష్ట్ర నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇంకేం చర్యలు తీసుకోలేదని మనం చెప్పవచ్చు. ఇది కర్ణాటకలో జరిగిన ఓ ఇన్సిడెంట్. దీనిపై మీరు కూడా కామెంట్స్ చేయండి. ఇట్లాంటి నిందితులకు ఎలాంటి శిక్ష వేస్తే సరైనదో మీ కామెంట్ రూపంలో తెలపండి. స్టే ట్యూన్ పల్లవి టీవీ.